ఈ మధ్యలో మరి మనం ఒక శ్రేష్టమైన సమయంలోనికి వచ్చాం. మన మధ్యలో దేవుడు ఫాదర్ ఎం దేవదాసయ్య గారికి బయలుపరిచిన బైబిల్ మిషను తాడేపల్లిగూడెము అనేక పరిసర ప్రాంతాల్లో దేవుని సువార్త గావిస్తున్న రెవరెండ్ బి ఎలీషా ప్రేమయ్య గారు మన మధ్యలోనికి వచ్చారు కనుక వారు వస్తూ ఉండగా మనందరము కూడా దేవుని మహిమపరుస్తూ దేవుని వాక్కుల కొరకు సిద్ధపడాలని మీ అందరికీ తెలియజేస్తూ ఉన్నాను. ఈ సమయంలో దయచేసి పురుషులైన వారు కొంచెం ఎదురుకొస్తే బాగుంటుంది. లేచి నిలబడదాం. దైవజనులను గౌరవించే నిమిత్తం మనందరం లేచి నిలబడి ఎలీషా ప్రేమయ్య గారికి ఈ యొక్క సభల ఆహ్వానం తెలియజేయగా వారు మన ఆహ్వానాన్ని ప్రేమించి మన మధ్యలోనికి వచ్చిన ఎలీషా ప్రేమయ్య గారికి ఈ సభల తరపున, ఈ సభల కన్వీనర్ గారి తరపున, వారి సంఘముల తరపున హృదయపూర్వక వందన. మరణాత. అందరికీ పునరుద్ధాన మరణాత, మరణాత, మరణాత. దేవునికి మహిమ కలుగునుగాక. ఆమేన్. మరి యొక్క సాయంకాల సమయంలో ఏర్పాటు బైబిల్ మిషన్ పక్షముగా కొనసాగుతూ ఉన్నటువంటి బైబిల్ మిషన్ సభలు మొదటి దిన కార్యక్రమము దేవుడింత అద్భుతకరంగా, ఆశ్చర్యకరంగా జరిగిస్తున్న త్రిత్వ దేవునికి హృదయపూర్వక కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఉన్నాం. ఇంత గంభీరమైన ఏర్పాట్లు గావించి ఈ ప్రాంతములో బైబిల్ మిషన్ను ఎత్తి చూపుటకు భారభరితమైనటువంటి యొక్క పరిచర్య కొనసాగిస్తూ ఇంత ఘనమైనటువంటి సభలు నిర్వహించినటువంటి మరి శుభాకరయ్య గారికి, అలాగే అమ్మగారికి, మరి వారి యొక్క కుటుంబ సభ్యులకు నా ప్రత్యేకమైన వందన మరణాలు తెలియజేస్తూ ఉన్నాము. అలాగే వేదికను అలంకరించినటువంటి దైవాభిషేక్తులందరికీ కూడా ప్రత్యేకమైన మరణాలు తెలియజేస్తూ ఉన్నాం. ఇక్కడ కూడి వచ్చినటువంటి దైవాభిషేక్తులకును మరి విశ్వాసులకును ప్రత్యేకమైన మరణాతులు తెలియజేస్తూ ఉన్నాం. మరి సమయం మించి ఉంది కనుక వాక్య భాగంలోనికి మరి వెళ్ళాలని ఆశిస్తూ ఉన్నాను. పరిశుద్ధ గ్రంథములో నుండి లూకా సువార్త 21వ అధ్యాయము 36వ వచన భాగమును చదువుకుందాము. లూకా సువార్త 21వ అధ్యాయము 36వ వచన భాగమును. కాబట్టి మీరు జరగబోవు వీటినెల్లను తప్పించుకొని మనుష్య కుమారుని ఎదుట నిలవబడుటకు శక్తిగలవారగునట్లు ఎల్లప్పుడును ప్రార్థన చేయుచు మెలకువగా ఉండుడని చెప్పెను. ప్రార్థన చేసుకుందాము. అత్యున్నత సింహాసనం మీద ఆసీనుడైన మా పరమ తండ్రి, మీ పరిశుద్ధ నామమునకు వందనములు, స్తోత్రములు చెల్లిస్తూ ఉన్నాము. దేవా, ఏర్పాటు చేయబడినటువంటి యొక్క సభలలో మొదటి దిన కార్యక్రమములు నీ వాక్య సందేశమును వినగోరుచు ఉండగా ఈ సమయమందు కూడి వచ్చిన మీ బిడ్డలకు కావలసినటువంటి వాక్యాహారమును మీరే సమృద్ధిగా అందించి మీ వాక్యముతో బలపరచమని
వాక్యరూపుగా మా మధ్యకి దిగివస్తూ ఉన్న యేసు నామమును బట్టి వినయముతో వేడుకొనుచున్నాము పరమ తండ్రి, ఆమేన్. మంచిదండి ప్రియమైన దేవుని పిల్లారా, మరి యొక్క సమయమందు చదవబడిన వాక్య భాగమును మనం గమనిస్తూ ఉన్నప్పుడు చక్కని విషయం అక్కడ కనబడుచున్నటువంటిదైనది. కాబట్టి మీరు జరగబోవు వీటెల్లను తప్పించుకొని మనిషి కుమారుని ఎదుట నిలవబడుటకు శక్తి గలవారునగట్లు ఎల్లప్పుడూ ప్రార్థన చేయొచ్చు మెలకువగా ఉండడి అని చెప్పడం మనం చూస్తున్నటువంటి వారమైనా, క్రైస్తవ విశ్వాసులమైనటువంటి మనము వరుడైనటువంటి క్రీస్తు ప్రభు ఎదుట శక్తి గలవారమై నిలుచుండు వారమై ఉండాలి. ఆయన ఎదుట మరి నిలవబడేటువంటి యొక్క శక్తి లేకపోతే ఆయన యొక్క రాకడలో ఎత్తబడలేము అనేటువంటి విషయాన్ని మనము గమనించవలసిన వారమైనాం. గనుక ప్రియమైన దేవుని పిల్లారా, ఈ రాత్రికాల సమయంలో ఆ శక్తిని మనము పొందుకోవాలంటే మన జీవితములో కలిగి ఉండవలసినటువంటి అతి ప్రాముఖ్యమైనటువంటి పని ఏమిటి అనగా ప్రార్థన. ఈ ప్రార్థన ద్వారానే ఆ శక్తిని మనము సంపాదించుకోగలుగుతాం. గనుక ప్రియమైన ఆయన పిల్లలారా, ఈ ప్రార్థన అనేటువంటిది మనలను శక్తివంతులుగా తయారు చేయదన్నది. ఈ ప్రార్థన అనేటువంటిది క్రైస్తవుని యొక్క జీవితంలో మరి ఒక స్వాస్యలాగా మారిపోవాలి. కనుక ఈ ప్రార్థన ఎల్లప్పుడూ చేయాలని ఈ వాక్యము సెలవిస్తూ ఉంది. అయితే ఆ ప్రార్థన ద్వారా శక్తిని పొందుకోవాలంటే 3 విషయాల నిమిత్తము మనము ప్రార్థనాపూర్వకంగా సిద్ధపడవలసిన వారమిన్నాం. ఈ 3 దినాల సభలలో ఏకీభించున్న ఆయన బిడలారా, మరి ఈ సభలలో మీరు చేయవలసినటువంటి యొక్క ప్రార్థనలు ఏమిటి అనగా 3 విషయాలు చెప్పి నేను వాక్యాన్ని ముగించాలని ఆశిస్తూ ఉన్నా. 1, దేవా నన్ను చంపు అని ప్రార్థన చేయాలి. 2, దేవా నన్ను నింపు అని ప్రార్థన చేయాలి. 3, దేవా నన్ను పంపు అని ప్రార్థన చేయాలి. ఎన్ని విషయాలు చెప్పండి? చంపు, నింపు, పంపు. అయిపోయింది నా వాక్యం. ఈ 3 విషయాల నిమిత్తము మనము ప్రార్థన చేస్తున్నప్పుడు ఆ యొక్క శక్తిని మనము పొందుకున్న వారమై ఉన్నాం. చూడండి, ఎవరైనా దేవుని యొక్క సాన్నిధ్యమునకు వచ్చినప్పుడు, దేవుని యొక్క సన్నిధికి వచ్చినప్పుడు ఈ విధమైనటువంటి ప్రార్థన చేస్తారా? దేవా నన్ను చంపు అని ఎవరైనా ప్రార్థన చేస్తారా? ఎవరు ప్రార్థన చేయరు గాని అవసరమైతే ఏమని ప్రార్థన చేస్తారంటే, ప్రభువా నన్ను బ్రతికించు అని ప్రార్థన చేస్తారు. అంతేనా? ప్రియమైన దేవుని పిల్లారా, కానీ క్రైస్తవ విశ్వాసులమైనటువంటి మనము క్రైస్తవ విశ్వాసములు మరి శక్తివంతముగా కొనసాగాలి అంటే ఈ ప్రార్థన చాలా ప్రాముఖ్యమైనటువంటిది. దేవా నన్ను చంపు అని ప్రార్థన చేయాలి. గమనించవలసినటువంటి వారమైనా, మరి ఏ విధంగా మనం చంపబడాలి, ఏ విధంగా మనము మరి చంపబడి దేవుని కొరకు సిద్ధపడాలి అంటే లోకానుసారంగా మనము ఏం చేయబడాలి చెప్పండి? చంపబడవలసిన వారమైనా. లోకానుసారంగా మనము చంపబడకపోతే
ఆత్మానుసారముగా మనము బ్రతకలేం. ప్రియమైన దేవుని పిల్లరా, గమనించండి. ఈ రాత్రికాల సమయములో కూడి వచ్చినటువంటి ఆయన బిడలారా, దేవా నన్ను ఈ లోకరీత్యా చంపి ఆత్మలో బ్రతికించు తండ్రి, ఆత్మీయతలో బ్రతికించు, ఆధ్యాత్మిక జీవితంలో బలపరచు అని ప్రార్థన చేసినప్పుడు దేవుడు నీకు సహాయము చేయవాడన్నాడు. ఎందుకంటే క్రైస్తవ విశ్వాసులమైనటువంటి మనము ఈ యొక్క భయంకరమైనటువంటి యొక్క లోకములు, ఈ భయంకరమైనటువంటి దుర్దినాలలో లోకమునకు దూరంగా ఉండాలి, దేవునికి సమీపముగా ఉండాలి. కనుక మరి ఈ లోకానుసారముగా మనము చంపబడితేనే గాని దైవ చిత్తానుసారముగా మనం జీవించలేము. యేసుక్రీస్తు ప్రభువు కూడా ఉపమానం ద్వారా ఒక సంగతిని తెలియచేస్తూ, గోధుమ గింజ చావకుండిన ఎడల అది ఒంటిగానే మిగిలిపోను, అది చనిపోయిన ఎడల విస్తారముగా ఫలించును అని ఆయన తెలియచేయడం మనం గమనిస్తున్నటువంటి వారు విన్నాం. విశ్వాసి అనేటువంటి యొక్క గోధుమ గింజ కూడా ఏం చేయబడాలి? ఇప్పుడు చంపబడాలి. చంపబడితేనే ఏం కలిగి ఉంటాం చెప్పండి? ఫలింపు అనేటువంటిది పొందుకోగలుగుతాం. శరీరానుసారంగా చనిపోయినప్పుడు ఆత్మానుసారముగా ఫలములు కలిగి ఉంటామని దైవ సేవకునిగా తెలియజేస్తూ ఉన్నాం. గనుక ప్రియమైన ఆయన పిల్లలారా, గమనించండి. మరి ఈ లోకమును స్నేహించినప్పుడు, ఈ లోకమును స్నేహించి లోకములో జీవించుచున్నప్పుడు దేవునిలో చచ్చిన వారి వలె ఉంటాం. అందుకని ప్రకటన గ్రంథములో కూడా ఆయన మరొక సందర్భములో మాట్లాడుతూ ఉన్నారు, నీవు జీవించుచున్నావనే పేరు మాత్రమే గాని ఏంటట మృతుడవు అని తెలియజేస్తూ ఉన్నారు. కనుక మనం మృతులమా సజీవులమా? మన దేవుడు ఎవరు చెప్పండి? సజీవుడు. మీరు సజీవుడైన వానిని ఎక్కడ వెతుకుతున్నారు? మృతులలో వెతుకుతున్నారు. మన దేవుడు సజీవుడు గనుక మనం కూడా ఎలా ఉండాలి చెప్పండి? సజీవులుగా ఉండాలి. అంటే లోకములో మృతి పొందినప్పుడే దేవునిలో మనము సజీవులుగా లేపబడతామని దైవ సేవకునిగా తెలియజేస్తూ ఉన్నా. గనుక ప్రియమైన దేవుని పిల్లరా, ఆలోచన చేయండి. మొదటగా మనం చేయవలసిన ప్రార్థన ఏంటమ్మా? దేవా నన్ను చంపు అని ప్రార్థన చేయాలి. అప్పుడు శరీరానుసారముగాను లోకానుసారముగాను దేవుడు నిన్ను దూరము చేసి తనకు దగ్గరగా చేసుకునేవాడైనాడు. ఆయన పిల్లలారా, ఈ లోక స్నేహము దేవునితో వైర్యము అని వాక్యము సెలవిస్తోంది. కనుక ఈ లోకములో మనము బ్రతకాలి అని ప్రయత్నం చేస్తున్నాం తప్ప దేవునిలో దేవుని కొరకు బ్రతకాలనేటువంటి యొక్క ఆలోచన లేనటువంటి వారుగా చాలా మంది ఉన్నారు. కనుక దేవుని కొరకు మనము బ్రతకాలి, దేవుని కొరకు మనము జీవించాలి అంటే ఈ లోకములో చనిపోవాలి. అలాగే రెండవదిగా మనం చూస్తూ ఉన్నప్పుడు మనం చేయవలసినటువంటి యొక్క ప్రార్థన ఏమిటంటే, దేవా నన్ను నింపమని ప్రార్థన చేయాలి. ప్రియమైన ఆయన పిల్లలారా, గమనించండి. దేవుని యొద్దకు వస్తున్నటువంటి మనము, దేవుని యొక్క సహవాసములోనికి వస్తున్న మనము ప్రతి సమయములో కూడా ప్రార్థన చేస్తూ ఉన్నాం. ఏమనంటే, దేవా నింపు అని ప్రార్థన చేస్తూ ఉన్నాం. ఏమి నింపమని ప్రార్థన చేస్తున్నాం? అయ్యా నా యొక్క ఆహార పాత్రలను నింపు, నా యొక్క
ధన నిధులను నింపు, నా యొక్క మరి ఇంటిని నింపు, నా ఒంటిని నింపు అని ప్రార్థన చేస్తున్నారు చాలామంది. ఆ నింపబడడం కాదు, మరి జోబులు నింపబడడం కాదు. ప్రియమైన దేవుని పిల్లరా, మనము దేవుని సన్నిధికి వచ్చి ఎలాగూ నింపబడాలంటే దేవుని యొక్క వాక్యము విని వాక్యము ద్వారా నింపబడాలి. ఈ 3 దినాలకు కూడా ఇంత గంభీరమైనటువంటి యొక్క సభలు ఏర్పాటు చేయడానికి గల కారణం ఏమిటి అంటే, క్రైస్తవ విశ్వాసులైనటువంటి వారు మరి వాక్యము ద్వారా ఏం చేయబడాలని? నింపబడాలని. ఈ 3 దినాలు కూడా మరి విస్తారమైనటువంటి వాక్యాహారము ఇక్కడ అందింపబడాలని, అలాగే ఆ వాక్యము ద్వారా అనేక మంది నింపబడాలని మరి ఆశించి కార్యములు జరిగిస్తూ ఉన్నప్పుడు ఈ యొక్క సభలో ఉన్నటువంటి నీవు ఈ విధమైనటువంటి ప్రార్థన చేయి. దేవా నన్ను నింపు అని ప్రార్థన చేయి. దేని ద్వారా నీవు నింపబడాలి అంటే, దావీదు భక్తుడు ప్రార్థన చేసినట్లుగా ఆయన ప్రార్థన చేస్తున్నాడు. నూనెతో నా తల అంటి ఉన్నావు, నా గిన్నె నిండి పొర్లుచు ఉన్నది. నూనె అనగా పరిశుద్ధాత్మకు సాదృశ్యముగా కనబడుచున్నటువంటిదైనది. ఈనాడు నీవు నేను కూడా దేవా నన్ను నింపు అని ప్రార్థన చేయాలి. మరి దేనితో నింపబడాలంటే పరిశుద్ధాత్మ శక్తితో మనము నింపబడాలి. నింపబడితేనే గాని ఆయన ఎదుట శక్తి గలవారు మగినట్లుగా ఉండలేము. ఆయన ఎదుట శక్తి గలవారముగా ఉండాలంటే పరిశుద్ధాత్మ శక్తితో నింపబడితేనే గాని అది సాధ్యము కాదు. గనుక ప్రియమైన దేవుని పిల్లరా, మరి ఆత్మతో నింపు అని ప్రార్థన చేయాలి. ఆత్మతో బలపరచు అని ప్రార్థన చేయాలి. ఆలోచన చేయవలసినటువంటి వారమైనా మరి నాడు ఎప్పుడైనా నీవు ఈ విధమైనటువంటి ప్రార్థన చేస్తున్నావా? అది కావాలి, ఇది కావాలి ప్రభువా, వాటినివ్వు వీటినివ్వు అని ప్రార్థన చేస్తున్నావు, కానీ నీ ఆత్మతో నింపు తండ్రి అని ప్రార్థన చేస్తావా? ఆత్మతో నింపబడితే ఏంటి ఉపయోగం అంటే, బలహీనురాలైనటువంటి నీవు బలపరచబడతావు, శక్తిహీనురాలైనటువంటి నీవు శక్తిని అందుకుంటావు. అలాగే మరి పిరికి వారైనటువంటి మీరు ధైర్యవంతులవుతారు. ప్రియమైన దేవుని పిల్లరా, గమనించవలసినటువంటి వారమైనా అపోస్తలుల కార్యములు మనం చూస్తూ ఉన్నప్పుడు 4వ అధ్యాయములు పేతురు మరి ప్రసంగిస్తూ ఉన్నారు. ప్రసంగిస్తూ ఉన్నప్పుడు ఆయన యొక్క ప్రసంగమును విని అనేక మంది ఆశ్చర్యపోతున్నారు. ప్రియమైన దేవుని పిల్లరా, ఒకప్పుడు పేతురు యొక్క పరిస్థితిని మనం చూస్తే పేతురు ఏ విధంగా ఉన్నాడని భయముతో మరి నిండిన వాడిగా కనిపిస్తున్నటువంటి వారు ఉన్నారు. యేసుక్రీస్తు ప్రభు యొక్క మరి శిలువ ప్రయాణములో పేతురు విషయాన్ని కనుక మనం ఆలోచన చేస్తే, ఆయనను దూరము నుండి వెంబడిస్తూ ప్రాణ భయముతో మరి ఆయన ఎవరో నాకు తెలియదని బొంకిన పరిస్థితిని కూడా మనం చూస్తున్నాం. ఎందుకని? ఆయనలో ఏముంది? భయం ఉంది. ఎవరికి భయపడుతున్నాడంటే ఎవరికైనా భయపడుతున్నాడు. చిన్న పిల్లకి సైతము భయం. ఒక చిన్నది వచ్చి నీవు కూడా వారిలో ఒకడివి అనగా, ఓ అమ్మాయి నీవేమంటున్నావో నాకు తెలియదు, ఆ వ్యక్తి ఎవరో కూడా నాకు తెలియదని అబద్ధం ఆడుతున్నాడు. కారణం ఏంటో తెలుసా? పేతురులో ఏముంది? భయం ఉంది. ఇలాగూ మరి భయపడినటువంటి యొక్క వ్యక్తి అనంతరము ఆత్మతో నింపబడిన వాడై మరి శక్తి కలిగినటువంటి వాడై వాక్యమును మరి బోధిస్తూ ఉండగా, వాక్యమును వివరిస్తూ ఉండగా మరి యేసుక్రీస్తు ప్రభువును గూర్చి తెలియచేస్తూ ఉన్నప్పుడు వారందరూ కూడా మరి ఎంతో ఆశ్చర్యానికి గురై మరి
ఆయన ఎలాగూ మాట్లాడగలుగుతున్నాడని ఆలోచన చేస్తున్న వారే ఉన్నారు. ప్రియమైన దేవుని పిల్లరా, ఆలోచన చేయండి. పేతురు అంత గంభీరంగా ధైర్యంగా మాట్లాడడానికి గల కారణం ఏంటి అంటే, అపోస్తలుల కార్యం 4వ అధ్యాయము 8వ వచన భాగమును మనం చూస్తే, పేతురు పరిశుద్ధాత్మతో నిండినవాడై ఏం చేయబడ్డాడట? పేతురు పరిశుద్ధాత్మతో నిండినవాడై మరి ఇట్లను. ప్రియమైన దేవుని పిల్లరా, ఆలోచన చేయండి. మరి పరిశుద్ధాత్మతో నింపబడిన ఈయనకేమొచ్చిందంటే ధైర్యం వచ్చింది. 13వ వచనం మనం గమనిస్తే, వారు పేతురు యోహానుల ధైర్యమును చూచినప్పుడు వారు విద్యలేని పామరులని గ్రహించి ఆశ్చర్యపడి వారు యేసుతో కూడా ఉండిన వారని గుర్తెరిగిరి. దేవుని స్తోత్రం. ప్రియమైన దేవుని పిల్లరా, గమనించండి. ఇప్పుడు మరి యేసు క్రీస్తు ప్రభువును గూర్చి బోధిస్తున్నటువంటి ఈయన ఎలా బోధిస్తున్నాడు చెప్పండి? ధైర్యముతో బోధిస్తున్నాడు. ఎక్కడి నుండి వచ్చింది ఆ ధైర్యము? దేని ద్వారా ఆ ధైర్యం వచ్చింది? ఏం చేయబడడం ద్వారా ఆ ధైర్యం కలిగి ఉన్నాడు? చూడండి ఆయన పిల్లలారా, ఆయన దేనితో నింపబడ్డాడు? పరిశుద్ధాత్మతో నింపబడిన వాడై ఉన్నాడు. గనుక ఈనాడు నీవు నేను కూడా దేవా నన్ను నింపు అని ప్రార్థన చేయగలిగితే నింపడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు. నింపబడడానికి నీవు సిద్ధపడాలి. ఇది మొదటి రోజు కనుక ఈరోజు మీరు ప్రార్థన చేయండి, దేవా నన్ను చంపు అని ప్రార్థన చేయండి. మీరు రేపు 2వ రోజు వస్తే దేవా నన్ను నింపయా అని ప్రార్థన చేయండి. ప్రియమైన దేవుని పిల్లరా, నీవు అడిగినది దేవుడు తప్పగా ఇస్తాడు. ఆలోచన చేయవలసిన వారి మీద ఈ పేతురు మరి ఆత్మతో నింపబడిన వాడై ఆత్మశక్తిని సంపాదించుకున్నటువంటి వాడైన ఆ ఆత్మశక్తిని సంపాదించుకున్నటువంటి యొక్క పేతురే ఎంత ధైర్యం కలిగినంటే, ఆ యొక్క ప్రాణనాథుడును మన ప్రియుడును రక్షకుడైనటువంటి యేసు క్రీస్తు కొరకు ప్రాణము పెట్టడానికి కూడా వెనుతీనటువంటి ధైర్యమును సంపాదించుకున్నవాడు. దేవుని స్తోత్రం. ఆ ధైర్యం ఈనాడు క్రైస్తవులలో కావాలి. ఆ తెగింపు మరి క్రైస్తవులలో రావాలి. అంటే ప్రతి క్రైస్తవుడు కూడా దేనితో నింపబడాలి? ఆత్మశక్తితో నింపబడాలి. ఈనాడు విలువైన వస్త్రాలతో నింపబడడం కాదు, మరి విలువైన భవనాలతో నింపబడడం కాదు, సంపదతో నింపబడడం కాదు, లేక ఇతరితర విషయాలు నింపబడడం కాదు. ఇవన్నీ ఈ లోకానుసరమైనటువంటివి, వ్యర్థమైనటువంటివి, అక్కరకు రానటువంటివి. కానీ నీవు ఆత్మతో నింపబడితే ఆ ఆత్మశక్తియే రేపు నిన్ను మధ్యాకాశమునకు ఆయత్తపరిచేదయున్నదని వాక్య సావుకనగా తెలియజేస్తూ ఉన్నా. ప్రేమన దేవుని పిల్లరా, గమనించండి. మరి 2వదిగా మనం చూస్తూ ఉన్నప్పుడు దేవా నన్ను నింపు అని ప్రార్థన చేయాలి. దైవజనులు మరి చక్కని పాట వ్రాస్తూ తెలియజేస్తున్న వారైనారు. దైవాత్మారమ్ము నా తనువు నా వ్రాలుము, దైవాత్మారమ్ము నా తనువు నా వ్రాలుము, నా జీవమంతయు నీతో నిండా చేరి వసింపుము, నా జీవమంతయు నీతో నిండా చేరి వసింపుము. దేవుని స్తోత్రం. దైవాత్మ రమ్ము నా తనుమున రాలము. ప్రియమైన దేవుని పిల్లరా, మనం కూడా ఆత్మను కోరుకునవలసిన వారమైన, ఆత్మను పొందుకొనవలసిన వారమైన, ఆత్మతో నింపబడవలసిన వారమైన. దేవుని స్తోత్రం. అలాగే మరి 3వ విషయాన్ని మనం చూస్తే ఏంటమ్మా 3వ అంశం ఏంటి? అంటే మీకు ఐడియా ఉందా లేదని అడిగా. 3వ అంశం ఏంటి చెప్పండి? నింపబడిన మనమే
మూడవదిగా ఏమని ప్రార్థన చేయాలి? దేవా నన్ను పంపు అని ప్రార్థన చేయాలి. ప్రియమైన ఆయన పిల్లరా, గమనించండి. మరి దేవుని యొక్క బిడలుగా, దేవుని యొక్క మరి పరిచారకులుగా, దేవుని యొక్క స్వార్థికులుగా, దేవుని యొక్క సేవకులుగా మనము దేవుని పని నిమిత్తము ఏం చేయబడాలి చెప్పండి? పంపబడాలి. సర్వలోకమునకు వెళ్ళి ఏం చేయాలి? సర్వ సృష్టికి స్వార్థ చేయవలసిన వారమైనా దేవుని యొక్క రాజ్య వ్యాప్తి కొరకు మరి బలమైనటువంటి యొక్క పని చేయుటకు పంపబడవలసిన వారమైనా ఆయన అంటూ ఉన్నారు, కోత విస్తారముగా ఉంది, కోత విస్తారముగా ఉంది, పనివారు కొదువై ఉన్నారు. నిజమే ఆయన పిల్లలారా, దేవుని పని ఎంతో ఉంది. దేవుని పని చేయుటకు మరి పనివారు కొదువై ఉన్నారు. ఈనాడు పనివారు కావాలి, పని చేసేవారు కావాలి. ఎంత శ్రమైనా, ఎంత ఇబ్బంది అయినా, ఎంత భారమైనా దేవుని నామ మహిమార్థమై మరి పని చేయువారు కావాలి. మరి యొక్క ప్రాంతంలో ఇంత గంభీరముగా ఈ పని చేయుటకు మరి తన దీనదాసులైనటువంటి మరి శుభాకరయ్య గారిని దేవుడు బలపరిచారు. ఈ కార్యాలు చేయుటకు గల కారణం ఏంటంటే, ఈ సభల ద్వారా ఏం చేయబడాలి? సువార్త చేయబడాలి. దేవుని పని బలంగా జరగాలి. కనుక ప్రియమైన దేవుని పిల్లరా, ఈనాడు కూడి వచ్చినటువంటి మనము కూడా మరి దేవుని పని చేయుటకు దేవా నన్ను పంపుమని ప్రార్థన చేయాల. ఆయన మరి ఎవరిని పంపాలి? ఎవరు వెళ్తారు నా నిమిత్తమని హృదయ వేదనతో ఉన్నారు. ఎవరిని పంపుదును నా తరపున, ఇలా ఎవరు పోవుదురు నాకై, ఎవరు పోవుదురు నాకై, పరమదేవుని హృదయ వేదన ఇదే ఆహ్వానము నీకై, ఇదే ఆహ్వానము నీకై. నేనున్నాను నన్ను పంపుమని రమ్ము సంగమా, నేనున్నాను నన్ను పంపుమని రమ్ము సంగమా. భువి దివి సంగమ రంగా స్థలము సువార్తా సంగమా, భువి దివి సంగమ రంగా స్థలము సువార్తా సంగమా. బైబిలు మిషను సువార్త సంగమా, ప్రార్థన మందిరమా. బైబిలు మిషన్ సువార్త సంగమా, ప్రార్థన మందిరమా. ధర సాతానుని రాజ్యము కూల్చే యుద్ధారంగమా, ధర సాతానుని రాజ్యము కూల్చే యుద్ధారంగమా. దేవుని స్తోత్రం. ఏం చేయాలట? ఎవరిని పంపుదు నా తరపున, ఎవరు పోవదురు నాకై అని ఆయన పరమదేవుడు ఏం చేస్తున్నాడట? హృదయ వేదన పడుతున్నాడట. ఆ సమయంలో అయ్యా నేనున్నాను నన్ను పంపుమని ఎవరు రావాలట? ఎవరు రావాలి? సేవకులా, యాజకులా, అభిషేక్తులా? ఎవరు రావాలట? నేనున్నాను నన్ను పంపమని రమ్ము సంఘం రావాలి. ఎందుకంటే స్వార్థ పని అనేటువంటిది కేవలము అభిషేక్తులది లేక యాజకులది మాత్రమే కాదు, స్వార్థ అందరి పని. దేవుని యొక్క రాజ్య స్వార్థ చేయాలి. ప్రియమైన దేవుని పిల్లరా, యాజకులు కొంతవరకే మరి వెళ్ళగలరు, కానీ సంఘము అనేక చోట్లగా వెళ్తుంది. వెళ్ళిన ప్రతి చోట ఏం చేయాలి చెప్పండి? మంచి వార్తను, స్వార్థ అంటే ఏదో అనుకుంటారు, ఏంటి చెప్పండి? మంచి వార్త తెలియచేయాలి. ప్రియమైన దేవుని పిల్లరా, సుఖారి బావు యొద్ద మరి దర్శించినటువంటి ఆ స్త్రీ, దర్శింపబడిన ఆ స్త్రీ ముమ్మరమైన స్వార్థ చేసి తన యొక్క ఊరి వారందరినీ కూడా ఏం చేసింది చెప్పండి? దేవుని వైపు మరి మలిచింది, రక్షణలోనికి నడిపించింది. ఈనాడు నీవు కూడా స్వార్థ చేసి, స్వార్థ చెప్పి నీ యొక్క ఇంటి వారిని,
నీ కుటుంబమును, నీ బంధువులను రక్షించుకోవాలి. ఎందుకంటే వారు ప్రమాదములో ఉన్నారు. ప్రియమైన దేవుని పిల్లరా, దినములు చెడ్డవు గనుక సమయమును పోనివ్వక సద్వినియోగము చేసుకోవాలి. సమయం ఉన్నప్పుడే ఆ యొక్క స్వార్థను చెప్పాలి, చెప్పి వారందరినీ రక్షించాలి. చిన్న మాట చెప్పి నేను ముగించుతాను. మరి అయ్యగారు, పెద్ద అయ్యగారు కూడా, మరి వెనకాల మన అధికారులు కూడా నా వెనుకున్నారు కనుక మరి రావడం ఆలస్యమైంది. అయినప్పటికీ మరి చక్కని అవకాశాన్ని దేవుడు అనుగ్రహించారు. అయితే ప్రియమైన దేవుని పిల్లరా, స్వార్థ చేసే పని అందరిది. మీ పని మీరు చేయాలి. యాజకుల పని యాజకులు చేస్తారు, అధికారుల పని అధికారులు చేస్తారు, మరి సంఘం పని సంఘము చేయాలి. ప్రియమైన స్నేహితుల, మేం పని చేస్తే మాకేంటి, మాకేం వస్తుంది అనుకుంటున్నారా? దేవుడు మీకు అన్నిటిలో జయమిస్తాడు. దేవుని యొక్క రాజ్య స్వార్థ మీరు చేస్తే మీకు జయము కలుగుతుంది. దైవజనులు అన్నారు, రాజసువార్త ప్రకటించు సభకు జయము. రాజసువార్త ప్రకటించు సభకు జయము. క్రీస్తులో అన్ని చోట్ల, క్రీస్తులో అన్ని చోట్ల వారికి జయము. సర్వలోక ప్రభువునకు సంపూర్ణ జయము. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఏమన్నారండి? రాజస్వార్త ప్రకటించు సభకు ఏంటట? జయము. కూడి వచ్చిన సభవారులారా, మీరు దేవుని యొక్క స్వార్థ పని చేయడం ద్వారా, దేవుని చేత పంపబడి స్వార్థ చేయడం ద్వారా మీకు అన్నిటిలో జయమిస్తాడు. ఆయన మరణం మీద జయం పొందారు. అలాగే లోకమును జయించారు, సాతాను జయించారు, సమస్తమును జయించారు. ఆ జయమే ఈనాడు నీకు కూడా దేవుని స్తోత్రం. ప్రియమైన దేవుని పిల్లరా, గమనించండి. ఆత్మల మరి భారము కలిగి పని చేయాలి. నశించిపో ఆత్మలు అనేకమైనటువంటి ఉన్నవి. ఒక ఆత్మ నశించిపోవుట దేవునికి ఇష్టము కాదు. నీ కారణము చేత, నీవు స్వార్థ చెప్పకపోవడం చేత నీ ప్రక్కన ఉన్నటువంటి ఎన్నో ఆత్మలు ఏం చేయబడుతున్నాయి తెలుసా? నశించిపోతున్నాయి. దానికి కారణం నువ్వు రేపొద్దున లెక్క చెప్పాలి. కనుక నీ ఇరుగు పొరుగు వారు రక్షింపబడాలి. ప్రియమైన దేవుని పిల్లరా, ఒకనాడు మరి దైవ భక్తులు డిఎల్ మూడీ గారు 3 దినాలు ఇలాగే గంభీరమైన సభలు నిర్వహించి, మరి 3 దినాల సభల్లో కూడా ఎంతో గంభీరంగా సువార్తను అందించి, ఆ 3 దినాల సభలు అయిపోయిన తర్వాత అలసిపోయి మరి వచ్చి ఒక మరి లాడ్జ్లో విశ్రాంతి తీసుకుంటున్నారు, రూమ్లో విశ్రాంతి తీసుకుంటున్నప్పుడు చాలా అలసిపోయారు, చాలా నీరసపడిపోయారు. నిద్రించుచున్న సమయంలో మరి మధ్యరాత్రి కాల సమయంలో ఆయనకు ఒక స్వరం వినిపిస్తోంది. డిఎల్ మూడీ అని స్వరం వినిపిస్తుంటే అతి భారం మీద కళ్ళు తెరిచి, ప్రభువా చెప్పండి అంటే ప్రభు అంటున్నారట, ఒక్కసారి నీవు కిందకు వెళ్ళి ఆ వంటగదిలో ఉన్న వంట మనిషితో మాట్లాడవయ్యా అంటే, ప్రభువా నీకు తెలుసు కదా 3 దినాలు గంభీరమైన సభలు జరిగినవి, చాలా అలసిపోయాను, ఇప్పటికే పైకి మెట్లెక్కొచ్చాను, మరి శరీరం అలసిపోయింది, చాలా బలహీనంగా ఉన్నాను ప్రభా, రేపు ఉదయాన్నే లేచి వెళ్తాను అన్నారట. వెళ్ళిపోయారు ప్రభు. వెళ్ళిపోయి మరలా ఒక 10 నిమిషాలకి మూడి అంటే మళ్ళీ ప్రభా అంటే, ఒక్కసారి వెళ్ళి మాట్లాడవయ్యా అంటే, ప్రభా నాకు వెళ్ళాలనే ఉంది కానీ శరీరము సహకరించట్లేదు, రేపు వెళ్ళి మాట్లాడదంటే వెళ్ళిపోయారు ప్రభు. మరలా 3వ పర్యాయం వచ్చి, బాబు మూడి
ఒక్కసారి వెళ్ళి మాట్లాడావంటే, ప్రభా నువ్వు ఎంతసేపు నేను లేవలేనటువంటి పరిస్థితిలో ఉన్నాను, రేపు వెళ్ళగానే మాట్లాడతాను అంటే ప్రభు వెళ్ళిపోయారు. ఇంకా అయిపోయిన తర్వాత ఉదయం మరి లేచి రెడీ అయ్యారు. వెంటనే ప్రభు మాట గుర్తొచ్చింది. ప్రభు రాత్ర మరి ఇలా చెప్పారు కదని చెప్పి గబగబా కిందకి దిగి వెళ్తే ఆ వంటగది దగ్గర జనం మూగిపోయి ఉన్నారు. ఏంటి జనం మూగిపోయి ఉన్నారు ఇలాగా అని చెప్పేసి గబగబా కిందకి దిగి జనాల్ని పెళ్ళగించుకుని మరి లోపలికి వెళ్ళి చూస్తే ఆ వంటగదిలో ఒక మరి కొంకెకు ఉరితాడు వేలాడుతుంది. ఆ తాడుకి ఆ వంట మనిషి వేలాడుతున్నాడు. అంటే ఆ రాత్రి ఏం జరిగింది? ఆత్మహత్య చేసుకున్నాడు. ఆ దృశ్యాన్ని చూచి బోరన విలపించి గుండెలు బాదుకుని మోకాళ్ళ మీద పడి, ప్రభువా నన్ను మన్నించు, నన్ను క్షమించయ్యా, ఈ ఆత్మ నశించిపోవడానికి నేనే కారణం. నీవు రాత్రి నన్ను వెళ్ళమన్నప్పుడు నేను వచ్చి మాట్లాడి ఉంటే ఈ ఆత్మ నశించిపోయేది కాదు, ఈ వ్యక్తి చనిపోయేవాడు కాదు. నా యొక్క అశ్రద్ధే, నా నిర్లక్ష్యమే ఈ ప్రాణాన్ని బలికొనదని కన్నీరు నీరే గుండెలు బాదుకుని ఏడ్చాడంట. పోయిన ప్రాణం తిరిగి వస్తుందా? లేదు. ప్రేమ దేవుని పిల్లరా, ఈనాడు నీ ఇంటి ప్రక్కన నీ ఇంటి ఎదురు ఎంతో మంది ఎన్నో సమస్యలతో సతమతమవుతూ ఉన్నారు. దేవుని వాక్యముతో నింపబడిన నిన్ను నీలో ఉన్న ఆత్మ ప్రేరేపిస్తుంది, వెళ్ళి మాట్లాడంటే నీవు మాట్లాడలేకపోతున్నావేమో, మొహమాట పడుతున్నావేమో. అందుకు ఆ ఆత్మ ఏమవుతుంది? నశించిపోతుంది. కనుక ప్రియమైన దేవుని పిల్లరా, ఆత్మలను రక్షించుటకు దేవా నన్ను పంపు అని ప్రార్థన, దేవుని పని చేయుటకు ఎల్లప్పుడూ ప్రతి సమయం ప్రతి క్షణాన్ని కూడా మనము ఎలా ఉండాలి చెప్పండి? సిద్ధంగా ఉండాలి. కనుకనే ఒక్క ఆత్మ రక్షింపబడితే పరలోకమందు సంతోషమట. ఒక ఆత్మ నశించిపోవడం కూడా ఆయనకి ఇష్టం లేదు. గనుక ఆయన పిల్లరా, మనము ఈ విధమైన ప్రార్థన చేయాలి. మొదటి దినాన్న మొదటి సభలో ఏం ప్రార్థన చేస్తారు మీరు? దేవా నన్ను చంపు అని ప్రార్థన చేయండి. రేపు దేవా నన్ను నింపు అని ప్రార్థన చేయండి. ముగింపు కూటంలో దేవా నన్ను నీ పని కొరకు సిద్ధపరిచి పంపు. ఈ సభల అనంతరము నీ వెళ్ళి నీ పనిని ప్రారంభించి దేవుని కొరకు అనేక నశించిపోతున్న ఆత్మలను వెదకి రక్షించేటువంటి ఒక పనిలో నీ వంతు సహకారాన్ని నీవు అందించు. అలాగూ నీవు ప్రార్థనాపూర్వకంగా సిద్ధపడి రేపు వరుడైనటువంటి క్రీస్తు ప్రభు మధ్యాకాశమునకు వస్తూ ఉంటే ఆయన ఎదుట నిలవబడుటకు శక్తి గలవారు మగినట్లుగా మనం ఉంటాం. ఆయన రాకడలో ఎత్తబడతాం, ఆయన రాజ్యమును స్వతంత్రించుకోగలుగుతాం. అట్టి ధన్యత ఈ మాటలు విన్న మనందరికీ దేవుడు అనుగ్రహించి ఆయన కృపలో వర్ధిల్ల చేయును గాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. దయగలిగిన తండ్రి పరిశుద్ధుడా, మీకు వందనములు స్తోత్రములు చెల్లిస్తూ ఉన్నామయ్యా. దేవా, ఇంతవరకు నీ యొక్క వాక్య భాగం ద్వారా నీ బిడ్డలతో మీరు మాట్లాడిన విధానమును బట్టి నీకు వందనములు స్తోత్రములు చెల్లిస్తూ ఉన్నామయ్యా. ఇదిగో విన్న వాక్యాన్ని వారి హృదయములో భద్రము చేసుకుని నీవు తెలియచేసినటువంటి యొక్క అతి ప్రాముఖ్యమైనటువంటి విషయాలు వారు భద్రపరుచుకుని ఆ వాక్యానుసారముగా జీవించి నీ రాజ్య వ్యాప్తి కొరకు కష్టపడి పనిచేసి నీ రాజ్యములో వారసత్వమును సంపాదించుకునే భాగ్యము ఇక్కడ కూడిన ప్రతి వారికి అందించి మహిమ పొందమని మా కొరకు పునరుద్ధాన శక్తితో జయశీలుడుగా లేచిన యేసు నామమును బట్టి వినయముతో వేడుకొనుచున్నాము పరమ తండ్రి. ఆమేన్. మంచిది. మరి నన్ను ప్రేమించి ఇటు అవకాశం ఇచ్చినటువంటి మరి స్థానిక దైవ సేవకులు మరి శుభకరయ్య గారికి నా ప్రత్యేకమైన వందనములు తెలియజేస్తూ ఉన్నాను. అలాగే కూడి వచ్చిన దైవాభిషేక్తులకును అమ్మగారులందరికీ మరి ప్రత్యేకమైన వందనములు తెలియజేస్తున్నా. మన మధ్యకు వస్తున్నటువంటి మన యొక్క తాడిపల్లిగూడెం జోన్ గవర్నింగ్ బాడీ మెంబర్ అయ్య గారు మరి డేవిడ్ పల్లయ్య గారికి కూడా నా ప్రత్యేకమైన వందనములు